శత్రువుని ఏమీ చేయలేక బాధపడుతున్నారా? ఈ 3 పనులు చేయండి చాలు, ఇక అన్నీ మారిపోతాయి. ఒక్కసారి చేశారు అంటే మీకే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరో ఒకరు నీ జీవితాన్ని రోజుకు విషం చేస్తున్నాడా? నీ బిజినెస్లో నష్టాలు తెస్తున్నారా? ఇంట్లో శాంతిని దెబ్బతీసి గొడవలు పెడుతున్నారా? నీ గౌరవాన్ని తాకుతూ నవ్వుతున్నాడా? అతని ముందు నువ్వు ఏం చేయాలో తెలియక గందరగోళంలో ఉన్నావా? అన్ని ఉపాయాలు ప్రయత్నాలు చేశావు, కానీ ఆ పాపం ఇంకా అలానే నిలబడి నీకు సవాలు విసురుతున్నాడా? భయపడకు, ఒక్క నిమిషం ఆగు. ఖడ్గం లేకుండా, సైన్యం లేకుండా కేవలం తన తెలివితో కూల్చేసిన రాజ్యాలను కూల్చేసిన 3 అతి ప్రమాదకరమైన సూక్ష్మమైన రహస్య ఉపాయాలు ఇవాళ మీకు చెబుతాను. ఈ 3 ఉపాయాలు తెలిస్తే నువ్వు ఏమీ చేయకుండానే నిశ్శబ్దంగా ఉండగానే ఆ శత్రువు తనంతట తాను కింద పడిపోతాడు, ఇక లేవలేడు. మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేరులోని మొదటి లెటర్ ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ సూత్రాలు మీరు తెలుసుకున్నారంటే మరో స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. శత్రువు నీ ముందు నిలబడి ఉన్నప్పుడు నువ్వు ప్రతి ఆయుధం, ప్రతి ఉపాయం ప్రయత్నించినా ఆ పాపం నవ్వుతూ నిలబడే ఉంటే భయపడకు. ఎందుకంటే ఇవాళ నేను నీకు అతి ప్రమాదకర శత్రువులను ఓడించడానికి ఉపయోగించిన 3 ఆయుధాలను చెబుతాను. గుర్తుపెట్టుకోండి, చాణక్యుడు నందవంశాన్ని నాశనం చేశాడు, సామ్రాజ్యాన్ని మార్చేశాడు. ఖడ్గం లేకుండా, సైన్యం లేకుండా తన బుద్ధి, వ్యూహం, ఉపాయాలతోనే అన్నీ చేశాడు. తదుపరి కొన్ని నిమిషాల్లో మీ శత్రువుని ఆటోమేటిక్గా నాశనం చేసే పద్ధతులేంటో తెలుసుకుందాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, కేవలం తెలివిగా వ్యవహరిస్తే చాలు. శత్రువుని చూసి భయపడేవాడు ఇప్పటికే ఓడిపోయాడు, కానీ శత్రువుని చూసి నవ్వేవాడు ఇప్పటికే గెలిచాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఎలా నవ్వాలి? నీ జీవితాన్ని విషం చేస్తున్నాడు, నీ బిజినెస్ని నాశనం చేస్తున్నాడు, ఇంట్లో గొడవలు పెడుతున్నారు, నీ గౌరవాన్ని తాకుతున్నారు. అప్పుడు ఎలా నవ్వగలవు? కాబట్టి విను. ఇవాళ చాణక్యుడు ఇచ్చిన 3 ఉపాయాలను చెబుతాను. వాటితో ఏ శత్రువైనా తుడిచిపెట్టచ్చు. మొదటిది, నీ శత్రువు మనసు బలాన్ని అతని బలహీనతగా మార్చు. ఇది చాలా లోతైన విషయం, అర్థం చేసుకో. చాణక్యుడు అంటాడు, ప్రతి వ్యక్తి గర్వపడే బలమే అతని అతిపెద్ద బలహీనత. ఉదాహరణకి, డబ్బుతో గర్వపడే వాళ్ళని డబ్బే నాశనం చేస్తుంది. బలంతో గొప్పలు చెప్పుకునేవాడి బలమే అతన్ని కింద పడేస్తుంది. తెలివితో గర్వపడేవాడి తెలివే అతన్ని ఓడిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా అమలు చేయాలి? ఉదాహరణకి, నీ శత్రువు చాలా ధనవంతుడు, డబ్బుతో నిన్ను లాక్కోవాలని చూస్తున్నాడనుకో. అతని డబ్బుకి భయపడకుండా ఆ డబ్బుని అతనికి వ్యతిరేకంగా ఎలా ఉపయోగించాలి? ఇది చాలా సింపుల్ అన్నమాట. అతనికి తప్పు చోట్ల డబ్బు పెట్టే అవకాశాలు ఇవ్వు. అతను గెలుస్తానని అనుకునే చోట అతని డబ్బు వృధా అవుతుంది. చాణక్యుడు నందరాజుతో ఇలానే చేశాడు. నందరాజుకి భారీ సైన్యం, అపార ధనం ఉండేవి. చాణక్యుడు ఆ సైన్యాన్ని, ఆ ధనాన్ని అతనికి వ్యతిరేకంగా తిప్పేశాడు. నీ శత్రువు చాలా మాటలు చెప్పేవాడైతే అందరి ముందు తనని తాను పొగుడుకుంటాడు, గొప్పలు చెప్పుకుంటాడనుకో. ఏం చేస్తావు? అతనికి ఇంకా ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వు. అతన్ని పొగుడు, అతనితో ఏకీభవించు. చూస్తే అతను అంతగా మాట్లాడతాడు కదా, తన నోటితోనే తన రహస్యాలు బయట పెడతాడు. ఎక్కువగా మాట్లాడేవాడు తన రహస్యాలను తానే చెప్పేస్తాడు. కాబట్టి నువ్వు నిశ్శబ్దంగా ఉండు, విను. అతను చెప్పిన ప్రతిదీ గమనించు. త్వరలోనే అతను తనకే సమస్య అయ్యే మాట చెబుతాడు. ఇది ఎందుకు పనిచేస్తుందంటే, ప్రతి వ్యక్తి తన బలంతో తాను అంధుడవుతాడు. తన బలంతో ఎవరు ఓడించలేరు అని అనుకుంటాడు. కానీ చాణక్యుడికి తెలుసు, అతిపెద్ద కోట కూడా ద్వారం ద్వారా కాదు, చిన్న గవాక్షం ద్వారానే ఓడిపోతుంది.
ఆ చిన్న గవాక్షం అంటేనే అహంకారం. శత్రువు తన బలంతో గర్వపడితే అజాగ్రత్తగా మారుతాడు. అదే నీకు అవకాశం కాబట్టి ఏం చేయాలి? నువ్వు బలహీనంగా ఉన్నంతకాలం శత్రువుకి నువ్వు భయపడుతున్నట్లే చూపించు. అతను నిన్ను ఓడించాడని అనుకునేలా చెయ్యి. ఎందుకంటే శత్రువు గెలిచారని అనుకుంటే అతను అజాగ్రత్తగా మారుతాడు, నిన్ను పట్టించుకోడు. అప్పుడే నువ్వు నీ బలాన్ని పెంచుకో. సన్నాహాలు చెయ్యి, సైన్యం సేకరించు. ఇక చాణక్యుడు నందరాజు తనని అవమానించి కోర్టు నుంచి బయటికి తన్నినప్పుడు ఇలానే చేశాడు. అప్పుడు నేరుగా యుద్ధం చేయలేదు. ఎందుకంటే నందరాజుకి అన్నీ ఉన్నాయి, చాణక్యుడికి ఏమీ లేదు. కాబట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. కానీ పని ఆపలేదు. చంద్రగుప్తుని కనిపెట్టాడు, సిద్ధం చేశాడు, మద్దతుదారులను సేకరించాడు, వ్యూహం రచించాడు. ఇదంతా జరుగుతుంటే నందరాజు చాణక్యుడికి భయపడి పారిపోయాడని అనుకున్నాడు. కానీ నిజంగా చాణక్యుడు తుఫానికి సిద్ధమవుతున్నాడు. సోదరా, నీవు కూడా అలానే చెయ్యి. నీ శత్రువు ఇప్పుడు బలంగా ఉన్నాడంటే నేరుగా ఎదురుగా తలబడకు, భయపడి కూర్చో. నీ బలాన్ని పెంచుకో. డబ్బు లేకపోతే సంపాదించు, జ్ఞానం లేకపోతే నేర్చుకో, మనుషులు లేకపోతే సరైన వాళ్ళని కనిపెట్టు, నైపుణ్యం లేకపోతే అభ్యాసం చెయ్యి. రోజు నిన్ను బలోపేతం చేసే పని చెయ్యి. అతి ముఖ్యంగా నువ్వు ఏం చేస్తున్నావో శత్రువుకి అస్సలు చెప్పకు. చాణక్యుడు ఇలా అంటాడు, నీ ప్రణాళికలను తాబేలు తన అవయవాలను గుండెలో దాచినట్లు దాచుకో. ఈ రోజుల్లో అతిపెద్ద తప్పు ఏంటి అంటే సోషల్ మీడియాలో అన్నీ చెప్పేస్తారు. జిమ్కి వెళ్తున్నామని పోస్టు, చిన్న ప్రపోజల్ చేశామని పోస్టు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని ఒక పోస్టు. ఇలా శత్రువు అన్నీ చూసి ఉపాయాలు వాడుకుంటారు. కాబట్టి చెప్పకు, నిశ్శబ్దంగా చెయ్యి. నువ్వు ఎవ్వరు ఏమీ చేయలేనంత బలంగా అయ్యాక తరువాత చూపించు. ఓపిక అంటే బలహీనత కాదు, అది పెద్ద బలం. అవును. చాణక్యుడు ఇలా అంటాడు, సరైన సమయం కోసం ఎదురు చూసేవాడు ఎప్పటికీ కూడా ఓడిపోడు. సింహం కూడా వెంటనే దాడి చేయదు, దాక్కునుంటుంది. సరైన అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారిగా పట్టేస్తుంది. నువ్వు కూడా అలానే శత్రువు ప్రతిచర్య గమనించు, అతని బలహీనతలు కనిపెట్టు. సరైన సమయం వచ్చినప్పుడు ఒక్క దెబ్బతో లేవనీయకుండా కింద పడే. మూడో ఉపాయం, నీ శత్రువుని నీ స్నేహితుడిని చేయి. ఇది చాణక్యుడి గొప్ప ఉపాయం. ఇప్పటికే ఇది పనిచేస్తుంది. చాణక్యుడు ఎలా అంటాడు, నా శత్రువు నా మిత్రుడు. అర్థం చేసుకో, నీ శత్రువు నీకే కాదు ఇతరులకి కూడా కీడు చేసి ఉంటాడు. నీకు హాని చేస్తే ఇతరులకు కూడా చేసి ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి? అతనికి ద్వేషం ఉన్న వాళ్ళని కనిపెట్టు. జాగ్రత్తగా విను. నేను అంటున్నది వాళ్ళ దగ్గరకు వెళ్ళి రండి, కలిసి ఆ పాపాన్ని నాశనం చేద్దామని చెప్పమని కాదు. అది తప్పు మార్గం. చాణక్యుడు ఇలా చెప్పలేదు. అతని ఉపాయం చాలా సూక్ష్మంగా ఉంటుంది. నువ్వు వాళ్లతో మంచి సంబంధాలు పెట్టుకో, స్నేహితులుగా మారు, వాళ్ళకి సాయం చేయి, వాళ్లకు ఉపయోగకరంగా ఉండు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు నీకు సాయం చేస్తారు. ఎలా పనిచేస్తుందో చూడు, వాళ్లతో మాట్లాడు, వాళ్ళ సమస్యలు విను. నీకు కూడా అదే జరిగిందని చెప్పు. తరువాత కలిసి వ్యూహం రచించు. బహుశా కలిసి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, లేదా వేరే మార్గం చూడొచ్చు. 10 మంది కలిసి మాట్లాడితే ప్రపంచం వింటుంది. చాణక్యుడు ఇలానే చేశారు. నందరాజుకి చాలా శత్రువులు ఉన్నారు. ఇతర రాజులు అవమానించబడిన మంత్రులు, బలవంతంగా పన్నులు వసూలు చేసిన వ్యాపారులు, హింసించబడిన ప్రజలు. ఇక వాళ్ళందరినీ చాణక్యుడు ఒక్కొక్కరిని కలిశాడు, తనతో జత చేశాడు. సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి నందరాజుని కూల్చేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, శత్రువుతో స్నేహం చేసినప్పుడు జాగ్రత్త, అతను నిన్ను ఉపయోగించుకోవచ్చు. అందుకే చాణక్యుడు ఇలా అంటాడు, శత్రువుతో స్నేహం చేయి, కానీ పూర్తిగా నమ్మకు. అతన్ని సాధారణంగా మాత్రమే భావించు, ఆధారంగా కాదు. అతనితో కలిసి పనిచేయి, సహాయం తీసుకో, కానీ నీ రహస్యాలు చెప్పకు. పూర్తి ప్లాన్ వివరించకు. అవసరమైనంత మాత్రమే చెయ్యి, పని అయిపోయాక మర్చిపోకు. ఇక చాణక్యుడు అంటాడు, సహాయం చేసిన వాళ్ళను మర్చిపోయేవాడు తానే మర్చిపోతాడు.
ఎవరైనా సరే నీకు సహాయం చేస్తే నువ్వు కూడా వాళ్లకు సహాయం చేయి. ఇది నీతి మాత్రమే కాదు, వ్యూహం కూడా. నువ్వు ఇతరులకు సహాయం చేస్తే వాళ్ళు ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు. ఇంకొక విషయం, నీ శత్రువుతో పోరాడేటప్పుడు గుర్తుపెట్టుకో, నీ అసలు శత్రువు ఆ వ్యక్తి కాదు, అతని ఆలోచనలు, అతని ప్రవర్తనే నీ అసలు శత్రువు. అంటే ఆ వ్యక్తిని నాశనం చేయాల్సిన అవసరం లేదు, అతని తప్పు ఆలోచనలను, తప్పు చర్యలను ఆపాలి. పగ కోసం ఎవరినైనా నాశనం చేయాలనుకుంటే నీవు కూడా అతనిలానే అవుతావు. అప్పుడు నీకు అతనికి తేడా ఏముంది చెప్పు? చాణక్యుడి విధానం శత్రువును ఓడించు, కానీ అతను తాను తప్పు చేశానని అర్థం చేసుకునేలా ఓడించు. బలంతో ఓడిస్తే అతను నిన్ను ఎప్పటికీ ద్వేషిస్తాడు. అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఎదురొడతాడు. కానీ అతని ఆలోచన తప్పని తెలిసేలా ఓడిస్తే అతను పాఠం నేర్చుకుంటాడు, లేదంటే మళ్ళీ నీ ఎదురు నిలబడతాడు. ఇప్పుడు ఈ 3 ఉపాయాలను వివరించి ఒక చిన్న కథను చెప్తాను, వినండి. ఒక వ్యాపారి ఉన్నాడు. అతనికి ఒక పోటీదారుడు ఉన్నాడు. ఎప్పుడూ హాని చేయడానికి చూసేవాడు, కస్టమర్లను దోచుకునేవాడు, అపవాదాలు వ్యాప్తి చేసేవాడు, సప్లయర్లను రెచ్చగొట్టేవాడు. మొదట్లో ఆ వ్యాపారి నేరుగా ఎదురొడ్డాలనుకున్నాడు. కానీ తర్వాత చాణక్యుడి వ్యూహాలు గుర్తొచ్చాయి. అతను పోటీదారి అతిపెద్ద బలం అతని గర్వం. ఎప్పుడూ కూడా తనని తాను పొగుడుకునేవాడు. కాబట్టి ఏం చేశాడంటే ఇంకా ఎక్కువగా పొగడ్డం మొదలెట్టాడు. ప్రతి మీటింగ్లో అతని పేరు చెప్పి అతని పనిని పొగుడుతూ ఉన్నాడు. క్రమంగా అతను గర్వంతో నిండిపోయాడు. పని మీద దృష్టి పోయింది. కస్టమర్లకు సరైన సేవ లేకపోవడంతో వాళ్ళు దూరమయ్యారు. ఓపిక పాటించాడు. పోటీదారి ఇబ్బంది పెడుతుంటే నేరుగా ఎదురొడ్డలేదు. నిశ్శబ్దంగా తన పని చేశాడు. తన ప్రొడక్ట్స్ క్వాలిటీ పెంచాడు. సర్వీస్ మెరుగుపరిచాడు. కొత్త కస్టమర్లను సంపాదించాడు. బలంగా అయ్యాక నిజమైన అడుగు వేశాడు. పోటీదారి శత్రువులను స్నేహితులను చేశాడు. ఆ పోటీదారి చాలామంది వ్యాపారులకు హాని చేశాడు. ఇక వాళ్ళందరితో కలిసి ఒక అసోసియేషన్ పెట్టాడు. అందులో కస్టమర్లకు మంచి సేవ, సప్లయర్లకు న్యాయమైన ధరలు, ఎవరు అన్యాయంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే నియమం పెట్టాడు. చివరికి ఆ పోటీదారు తనంతట తాను ఒంటరిగా మిగిలిపోయాడు. ఎవరూ అతన్ని తీసేయలేదు. అతని తప్పు ఆలోచనలు, తప్పు పద్ధతులు తుడిచిపోయాయి. ఇది కేవలం కథ కాదు, ఇది నిజ జీవితంలో పనిచేసే మార్గం. ఈ రోజుల్లో కూడా ఇదే పని చేస్తుంది. ఎందుకంటే మనుషుల స్వభావం మారదు. గర్వం, అజాగ్రత్త, శత్రుత్వం ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. అవును, చాణక్యుడు ఎప్పుడూ తన గొప్పవాడిని పొగుడుకోలేదు. ఎప్పుడూ వినయంగా ఉండేవాడు. నేనేమీ చేయలేదు, అంతా దైవకృప అనేవాడు. అందుకే ప్రజలు అతని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకో, నువ్వు కూడా వినయంగా ఉండు. గెలుపుతో గర్వపడకు. విజయం వచ్చినప్పుడు ధన్యవాదములు చెప్పు. అది వాళ్ళ సహాయంతోనే వచ్చిందని చెప్పు. అప్పుడు ప్రజలు నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. నీకోసం ఎక్కువ పనిచేస్తారు. ఎప్పటికీ నిన్ను వదులుకోరి. చాణక్యుడు ఇలానే చెప్పాడు. సో అర్థమైంది కదండి? మీ శత్రువుని మీరు బలంతో ఓడించలేకపోయినా, ఏమీ చేయలేకపోతున్నా ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అన్నీ కూడా మారుతాయన్నమాట. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.